సముద్రంలో ఈత నేర్చుకోవడానికి వెళ్ళకండి, సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకోవద్దు. అందుకే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్మింగ్ నేర్పించే కోచ్ దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా నేర్చుకుని ఆ తర్వాత ఎలాంటి నీటిలో అయినా ఈదగలుగుతున్నాను అప్పుడు సముద్ర నీటిలోనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఈదగలిగేటువంటి కెపాసిటీ ఉందని తెలిసిన తర్వాత చేయండి ఆ పని. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త పడండి. సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్న వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ స్నేహితులకు షేర్ చేయండి. ఖచ్చితంగా జాగ్రత్తలు కూడా పాటించండి. సముద్రంలో నీరు ఎక్కువ, భూమి తక్కువ. 71% వాటర్ భూమిని ఎప్పుడో ముంచేసి ఉండాల్సింది. కానీ సముద్రపు నీరు భూమి మీదకి రాకుండా దానికి సరిహద్దు పెట్టాంట. ఆ సరిహద్దే ఇసుక. అలాగే నీ శత్రువులు ఎంత ఆగ్రహించినా నీ మీద పడకుండా నీ శత్రువులకు నీకు మధ్యన దేవుడు సరిహద్దును పెట్టి నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. సముద్రం పైన నడవగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఆయన ఒకే ఒకరు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సముద్రం నడవడం ఎంత ఆశ్చర్యం! నీ సమస్యలనే సముద్రంను దాటి వెళ్ళేలా చేస్తాడు. దేవుని దయలో మీరంతా కాపాడబడుదురుగాక.